ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో గొడవ జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి, అల్లూరి సంజీవరెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరు నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. పీఏసీలో సంజీవరెడ్డికి అవకాశం కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు ప్రపోజల్ పెట్టారు. రెబల్ గా పోటీ చేసిన సంజీవరెడ్డికి పీఏసీలో ఎలా అవకాశం కల్పిస్తారని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించడంతో వివాదం ముదిరింది. ఇక ఇరు వర్గాలను కాంగ్రెస్ అగ్రనేతలు సముదాయించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో గొడవ జరిగింది. ఇక కంది శ్రీనివాసరెడ్డి, అల్లూరి సంజీవరెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరు నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. పీఏసీలో సంజీవరెడ్డికి అవకాశం కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు ప్రపోజల్ పెట్టారు. రెబల్ గా పోటీ చేసిన సంజీవరెడ్డికి పీఏసీలో ఎలా అవకాశం కల్పిస్తారని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించడంతో వివాదం ముదిరింది. ఇరు వర్గాలను కాంగ్రెస్ అగ్రనేతలు సముదాయించారు. ప్రతిగా ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని నందిరెడ్డి గార్డెన్ లోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పిఏసీ సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మొదట కొమరంభీం జిల్లాకు సంబంధించినటువంటి నేతలతోటి భేటీ అయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో అయితే వారు సమావేశమయ్యారు. ఈ క్రమంలో వర్గపోరు కాస్త అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వర్గపోరు అయితే ఇటు రాష్ట్ర నేతల ముందే తేటతెల్లమైన పరిస్థితులు అయితే ఉంది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు కంది శ్రీనివాసరెడ్డి, అల్లూరు సంజీవరెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగింది. ఇద్దరు కూడా పూర్తిగా వ్యక్తిగత దూషణలకు దిగారు. పరుష పదజాలంతో కూడా వారు మాట్లాడిన తీరుతోటైతే ఏఐసీసీ నేతనైతే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉంది. అయితే పిఎస్సిలో సంజీవరెడ్డికి అవకాశం కల్పించాలని డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్ అయితే ప్రపోజల్ అయితే పెట్టాడు. దీంతో ఒకసారిగా కంది వర్గంతో పాటు కంది కూడా ఆయనపై అయితే పూర్తిగా మాటల యుద్ధం అయితే కొనసాగించారు. పార్టీకి వ్యతిరేకంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆయన పోటీ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన సీటును ఇటు బీజేపీ పార్టీ గెలిచిందంటూ కూడా వారైతే ఆరోపణలు చేశారు. పూర్తిగా రెండు వర్గాల మధ్య ఈ గొడవ తారస్థాయికి చేరడంతో అయితే ఇరు వర్గాలనైతే అగ్రనేతలు అయితే సముదాయించారు. అనంతరం యథావిధిగా ఇటు సమావేశం అయితే కొనసాగిన పరిస్థితులు అయితే ఉంది. పిఏసీ సమావేశంలో ఇటు జిల్లాలో నెలకొన్న గ్రూపు వర్గ పోర్లు పూర్తిగా తేటతెల్లం అవుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడంతో అయితే కింది స్థాయి నేతలతో పాటు ఇటు కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.